వాట్ యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్ కానీ చూస్తున్న వాళ్ళకి కానీ ఏదైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు డాక్టర్ ఒక కొత్త సజెషన్ చెప్తే భయపడకుండా ముందుకెళ్తే ఎంత బాగుంటుంది లైఫ్ అనేది వాట్ యూ వాంట్ టు సే అబౌట్? ఫస్ట్ నా సజెషన్ అందరికీ ఏంటంటే యూ డిస్కస్ ద ఆప్షన్స్ విత్ యువర్ డాక్టర్. అంటే ఇప్పుడు డాక్టర్ ఉదాహరణకి ఇప్పుడు నేను చాలా మందికి ఏం చెప్తాను, కీ హోల్ సర్జరీ చేస్తాను, అమ్మ నీకు నడుము మాత్రం సూదిస్తాను, మీరు లేచి ఉంటారు, నేను చూపిస్తూ చేస్తాను, లోపల ఏగో ఈ లిగమెంట్ కట్టేది, అమ్మమ్మో నేను చూడండి అంటారు. అంటే భయం, అక్కడ రక్తం ఏమి ఉండదు, అంతా తెల్లగా ఉంటుంది అంతే, అది ఎవరికో పక్కన వాళ్ళు చేసినట్టు మనకు నొప్పి కూడా ఉండదు. సో మా విధానం ఏంటంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చెయ్యాలి ఏం జరుగుతుంది. ఇప్పుడు మోకాళ్ళ కీ హోల్ అయితే అట్లా, మోకాళ్ళ మార్పిడి ఇప్పుడు రోబోటిక్ విధానంతో చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీ డాక్టర్ గారు మీకు ఒక ఏదో ఒకటి సూచన చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రాక్చర్తో వచ్చారు, డాక్టర్ గారు అంటారు మీకు ఆపరేషన్ చేయాలి, మీకు డౌట్ ఈయన ఊరికైనా ఆపరేషన్ చేస్తాడు కానీ, అట్లాంటప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, థర్డ్ ఒపీనియన్ తీసుకోండి. మనము 10 ఒపీనియన్ తీసుకున్నా తప్పు లేదు. అంతేగాని ఫస్ట్ నా రిక్వెస్ట్, ఈ పట్టీలు అక్కడికి వెళ్ళి మాలిష్లు చేసుకోవడం ఇవన్నీ చేతులారా మన జీవితాన్ని నాశనం చేసుకోవటం, ఇవన్నీ మనకు తెలిసినాయి. తర్వాత ఇప్పుడు కొత్త మెథడ్స్ మనం ఇందా చూసాము, సక్సెస్ఫుల్ ఉన్నాయి, ఫెయిల్యూర్ ఉన్నాయి. కొంతమంది ఏంటి ఇప్పుడు కొన్ని రకాలు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఎక్కువ మార్కెట్లో బాగా హడావిడి చేసి అడ్వర్టైజ్మెంట్ చేసేస్తారు. మనం ఏమనుకుంటాం, ఓహో ఇదే నిజంగా అన్నిటికన్నా మంచిది అనుకుంటాం. మీ డాక్టర్ గారిని మీరు అడగాల్సింది ఏంటంటే మీరు ఇలాంటి ఆపరేషన్లు ఎన్ని చేశారు, సక్సెస్ రేట్ ఏంటి, అండ్ ప్రపంచంలో దీని గురించి రిపోర్ట్స్ ఉన్నాయా,